హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూ స్టఫ్డ్ చపాతీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని మనం పిల్లలకైనా పెద్దలకైనా టిఫిన్లో కానీ లేదా లంచ్ బాక్స్లో అయినా ఇచ్చామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 అర స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనము నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మనము దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ ఉడికించిన ఆలూని తీసుకోవాలి. నేను ఇక్కడ ఉడికించిన ఆలూని తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటా, తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, పసుపు, ఉప్పుని వేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఆలూ స్టఫింగ్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం రోజు తినే చపాతీలాగా కాకుండా ఇలా ఆలూ స్టఫ్ చేసుకొని మనము చపాతీ చేసుకున్నామంటే పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. రోజు తినే చపాతీ చాలామందికి బోర్ కొడుతుంది కదా. సో ఈ విధంగా కొద్దిగా వెరైటీగా ట్రై చేసామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనము చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఆలూ స్టఫింగ్ తీసుకొని మధ్యలో మనము కొద్దిగా పెట్టుకొని స్టఫ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా మనము చపాతీని 3 వైపులా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా తయారు చేసుకున్న చపాతీని పక్కన పెట్టుకోవాలి. మనము ఒక పాన్ని హీట్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని 2 వైపులా బాగా దోరగా మనము కాల్చుకోవాలి. చూసారా, ఇలా ఆలూ స్టఫ్డ్ చపాతీ చేసుకున్నాం అనుకోండి, దీనికి సపరేట్గా మనము కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఆలూ స్టఫ్లో మనము కారం వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనము లంచ్ బాక్స్లో లేదా టిఫిన్ బాక్స్లో ఇచ్చినా కూడా పిల్లలకి సపరేట్గా కర్రీ చేయకుండా కూడా తినేస్తారు. లేదా మనము టమాటో సాస్తో తిన్నామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.